హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అన్న క్యాంటీన్లో భోజనం చేశారు? ఎక్కడైనా ఎప్పుడైనా సరే అన్న క్యాంటీన్లో ఎప్పుడైనా భోజనం చేసినట్లయితే అన్న క్యాంటీన్లో రుచి ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం కూడా అన్న క్యాంటీన్ గురించే ఉంటుంది. చాలామందికి తెలియని వాళ్ళు అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుందో ఏందనేది కొంతమంది తెలియదు. చాలామందికి ఈ వీడియో అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది ఏందనేది ఒకసారి చెప్పండి. మీకు జాఫర్ తెలుసా? ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయనకి. ఈ మధ్య ఒక అద్భుతమైన వీడియో పెట్టిండండి ఆయన. నాకైతే మాత్రం నా మనసుకైతే మాత్రం హత్తుకుపోయింది ఆ వీడియో చూస్తే. ఎందుకంటే అతని కాన్సెప్ట్ ఏంటంటే, అన్న క్యాంటీన్లో 5 రూపాయలకు వచ్చే భోజనం ఏ విధంగా క్వాలిటీ ఉంటుంది, ఏ విధంగా రుచి ఉంటుంది, అలాగే కాకా హోటల్ అంటే చిన్నపాటి హోటళ్ళు, దాంట్లో రుచి ఎలా ఉంటుంది, దాంట్లో క్వాలిటీ ఎలా ఉంటుంది, 5 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్లో కూడా ఈ అన్న క్యాంటీన్ అలాగే ఉంటుందా, లేకపోతే ఏమన్నా తగ్గి ఉంటుందా, దానికన్నా ఎంత క్వాలిటీ తక్కువ ఉంటుంది, లేకపోతే ఈక్వల్గా ఉంటుందా, ఈ యొక్క పాయింట్ మీద ఒక అద్భుతమైన వీడియో చేసిందండి జాఫర్ గారు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది అనమాట. అయితే ఆ వీడియో గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఈ వీడియో అవసరం పడిద్దండి. ఎందుకంటే అన్న క్యాంటీన్లు అంటే ప్రభుత్వం ఒకరికి కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఈ వీడియో సారాంశం. ఇది మీరు శ్రద్ధగా వింటే ఎన్ని లక్షల మంది అన్న క్యాంటీన్ వల్ల వాళ్ళ కడుపు నింపుకుంటున్నారనేది ఒకసారి అర్థమైంది. సరే, ఈ జాఫర్ గారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిందండి. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అతని దగ్గరికి వెళ్ళి సడన్గా అడిగింది అనమాట, బాబు నీ దగ్గర డబ్బులు ఎంత చెప్పాను, బుధం మీద చేసి అడిగింది. అడిగిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటే, అసలు ఆ జాఫర్ గారు అంటే ఎవరో తెలియదు ఆయనకి. ఆ వ్యక్తి ఏం చేసిందంటే, నా దగ్గర ఒక 10 రూపాయలు మాత్రమే ఉన్నాయండి అంటాడు. సరే, ఈ 10 రూపాయలకి కడుపు ఎలా ఇతని దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, కానీ 10 రూపాయలు కడుపు నిండాల. ఈ 10 రూపాయలకి కడుపు ఎలా నిండిద్ది? ఈ 10 రూపాయలకి ఏమొస్తాయి? ఒక వ్యక్తి కడుపు నిండా తినాలంటే ఈ రోజులలో వందల రూపాయలు అయిపోతున్నాయి, కానీ ఈ 10 రూపాయలు ఇతని దగ్గర ఉంది. ఈ 10 రూపాయలతో కడుపు నింపుకోవాలి ఎలా? ఇదండి కాన్సెప్ట్. అయితే వెంటనే జాఫర్ గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిండు. 5 స్టార్ హోటల్కి వెళ్ళి సేమ్ అన్నా క్యాంటీన్లో ఏమేం కూరలు వేస్తూ ఉంటారో ఆ కూరలు, అంటే పప్పు, పెరుగు, ఇంకా రకరకాల కూరలు కొన్ని ఉంటాయి. ఒక 5 రకాలు 4 రకాలే ఉంటాయి. సేమ్ అక్కడ ఏం కూరలు వండుతూ ఉంటారో అసంటి కూరలే తీసుకోవాలి, అసంటి కూరలే తీసుకొని రావాలని చెప్పి అనుకున్నారు అనమాట. అయితే వెంటనే ఈ జాఫర్ గారు ఏం చేశారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఫోన్ చేసి, సార్ మీరు అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు కదా, నేను ఇప్పుడు అన్నా క్యాంటీన్ భోజనం చేయడానికి వెళ్తున్నాను, అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి చెప్పండి సార్ అంటే, జాఫర్ గారు మీరు ఒకసారి అన్నా క్యాంటీన్లు భోజనం చేసిన తర్వాత మాట్లాడండి. ఎక్కడ అన్నా క్యాంటీన్ భోజనం అయినా కానీ అద్భుతంగా ఉంటుంది. ప్రజలకి కడుపు నింపడానికి ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చూసి నాకు ఫోన్ చేయండి, దాని టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మీరు నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఆ రాజకీయ నాయకుడు చెప్పిన తర్వాత, ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనేది మనకి జాఫర్ గారు చెప్పలే, అది ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వినబడింది అనమాట. సరేనండి, నేను వెళ్ళి భోజనం చేసి అక్కడ ఈ క్వాలిటీ ఉన్నాయా లేవా, ప్రజలు తినలేకపోతున్నారా, ఎలా ఉందో ఏందో నేను ఫోన్ చేసి చెప్తానండి అని చెప్పి ఇతను ఏం చేసిందంటే, నేను విశాఖపట్నం వెళ్తున్నాను, విశాఖపట్నంలో అన్న క్యాంటీన్ భోజనం దగ్గరికి వెళ్ళి నేను చేసి అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తానండి అని చెప్పి ఈ జాఫర్ గారు అన్నారు. సరేనండి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి ఆ క్వాలిటీ ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రాజకీయ నాయకుడు చెప్పింది అనమాట. సరే, ఇతను ఏం చేసిండు, ఫోన్ కట్ చేసిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్తాడు కాబట్టి అప్పటికప్పుడే, ఎందుకంటే ఇతను ఒక ఛానల్ ఉంది, ఫేమస్ ఛానల్ అనమాట. ఇతను ఒకవేళ ఆ భోజనం ఈ జాఫర్ గారు చేసిన తర్వాత క్వాలిటీ ఒకవేళ బాగలేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ అన్నా క్యాంటీన్ గురించి చెడ్డగా చెప్తారేమో అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఆహారం మొత్తం వీళ్ళు మారుస్తారేమో అని చెప్పి జాఫర్ గారు ఏం చేశారంటే ఆడికి వెళ్ళకుండా విజయనగరం వెళ్తానని చెప్పిండు. అంటే ఇతనికి చెప్పింది ఒక ఊరు, ఇతను వెళ్ళేది ఒక ఊరు. ఇతనేం చేసిండు, అదైనా ఇప్పుడు వెళ్ళకూడదు, 2 రోజుల తర్వాత వెళ్తానని చెప్పి 2 రోజుల తర్వాత వెళ్ళిండండి. ఎక్కడికి వెళ్ళిండు, అన్న క్యాంటీన్ దగ్గరికి ఫస్ట్ ఏం చేసిండంటే, ఈ అన్నా క్యాంటీన్లు టేస్ట్ చేసి నేను చెప్తాం కాదు, ఒక రాజకీయ నాయకుని తీసుకొద్దామా, పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్టయినా కానీ తప్పే చెప్తారు. అంటే టేస్ట్ లేకపోయినా టేస్ట్ ఉన్నది అని చెప్తారు. కానీ ఒక రాజకీయ నాయకుని ఎవరిని తీసుకెళ్ళకూడదు. ఒక ఉద్యోగస్తుని తీసుకెళ్దామా, రేపొద్దుటీలు ఈ అన్న క్యాంటీన్లో భోజనం ఒకవేళ మంచిగా లేకపోతే ఇతను ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా ప్రైవేట్ ఉద్యోగస్తుడైనా కానీ ఇతని ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది అయితే అయిద్దన్న ఉద్దేశంతోనే ఆ ఉద్యోగస్తుడు మంచిగా లేకపోయినా కానీ మంచిగా ఉందని చెప్తాడు. మరి ఎవరిని తీసుకెళ్ళాలి? నేను చెప్తే ఒకవేళ ఈ ప్రజలందరూ నమ్ముతారో నమ్మరు, కానీ ఎవరిని తీసుకెళ్ళాలని చెప్పి ఇతను అనుకుంటాడు అన్నమాట. అంటే ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి.
సరే ఆ వ్యక్తి అనేది మీకు సస్పెన్స్లో కాసేదాకా దాకా పెడతాను నేను. సరే ఇతను ఏం చేస్తాడంటే ఫస్ట్ 5 స్టార్ హోటల్కి వెళ్తాడండి. 5 స్టార్ హోటల్కి వెళ్ళి అన్నా క్యాంటీన్లో ఏమేమి కూరలు వండుతున్నారో సేమ్ అయ్యే కూరలకి వండిస్తాడు 5 స్టార్ హోటల్లో. ఆ భోజనం పట్టుకుని తీసుకెళ్తాడు. తర్వాత ఒక కాకా హోటల్, ఆ కాకా హోటల్లో సేమ్ ఇక్కడ అదే అన్నా క్యాంటీన్లో ఏమేమి కర్రీస్ ఉంటాయో అయ్యే కర్రీస్ ఇక్కడ వండించిండు. తర్వాత తీసుకెళ్లారు. మూడోసారి ఏం చేస్తారంటే అన్నా క్యాంటీన్ భోజనం తీసుకుంటాడు. అక్కడ కూడా ఆ కర్రీస్ పట్టుకొని ఆ రైస్ తీసుకొని ఈ 3 కూడా 3 ప్లేట్లలో పెడతాడు. 3 కూడా 3 ప్లేట్లలో పెట్టిన తర్వాత మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. 5 స్టార్ హోటల్లో భోజనం 490 రూపాయలు. అతను తీసుకున్న భోజనం అనేది 490 రూపాయలు. కాకా హోటల్లో 130 రూపాయలు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలే. సరే ఈ 3 భోజనాలు 3 ప్లేట్లలో పెట్టి 5 స్టార్ హోటల్ భోజనం, తర్వాత కాకా హోటల్ భోజనం, అలాగే అన్నా క్యాంటీన్ భోజనం, ఈ 3 ప్లేట్లలో పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, అంతకుముందే ఎవరు టేస్ట్ చూడాలి అనుకున్నప్పుడు ఇందాక మీకు సస్పెన్స్లో పెడుతున్నాను కదా, హర్ష సాయిని ఆహ్వానించి అతను వచ్చిన తర్వాత అప్పుడు ఇవి ఓపెన్ చేస్తాడు అనమాట. ఈ 3 ప్లేట్లని పక్కనే ఉంటాయి. ఈ 3 ప్లేట్లని ఒకసారి మీరు టేస్ట్ చేసి కొద్ది కొద్దిగా ఈ కూరలతో సహా టేస్ట్ చేసి అన్నా క్యాంటీన్ భోజనం ఏది, కాకా హోటల్ భోజనం ఏది, అలాగే 5 స్టార్ హోటల్ భోజనం ఏది మీరు చెప్పాలన్నాడు. అంటే ఈ 3 భోజనాలలో 5 రూపాయల భోజనం ఏదో మీరు నాకు చెప్పాలన్నాడు. ఈ 3 భోజనాలు ఒకలాగే ఉంటాయి, ఇతను చూస్తూ ఉంటాయి. కానీ టేస్ట్ చూస్తే ఒకళ్ళు దొరికిద్దా దొరకదా, కానీ టేస్ట్ చూసి చెప్పాలి. టేస్ట్ చూసి చెప్పిన తర్వాత సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 3 భోజనాలల్లో హర్ష సాయి చెప్పేది ఏంటి, కరెక్ట్గా ఆయన చెప్పాల్సింది 5 రూపాయల భోజనం ఎక్కడ ఉంది, అంటే అన్నా క్యాంటీన్ భోజనం ఎక్కడ ఉందో చెప్పాలి. సరే ఈ 3 భోజనాలు చూస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ చివరి ఉంది, ఆ చివరిది ఏంటి 5 స్టార్ హోటల్ భోజనం. ఆ 5 స్టార్ హోటల్ భోజనాన్ని కొద్దిగా తింటాడు అన్నమాట. ఆ కూరలు కొద్ది గెలుపుకుని తింటాడు. తిన్న తర్వాత దానికి హర్ష సాయి ఎన్ని పాయింట్లు ఇస్తాడంటే 7 పాయింట్లు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, కాకా హోటల్ భోజనం తీసుకుంటాడు. అంటే అది కాకా హోటల్, ఇది 5 స్టార్ హోటల్ భోజనం, ఇది అన్నా క్యాంటీన్ భోజనం సంగతి ఆయనకి తెలియదు. అది ఎవరికి తెలుసు, అక్కడ ఉన్న జాఫర్ గారికి తెలుసు ఆ భోజనం ఏదనేది. తర్వాత ఏం చేస్తాడంటే కాకా హోటల్ భోజనం తీసుకుంటాడు. కాకా హోటల్ భోజనం కూడా కొద్దిగా తింటాడు. సేమ్ కూరలు, అంటే వేరు హోటల్ నుంచి వచ్చినా కానీ సేమ్ కూరలు. తర్వాత ఏం చేస్తాడంటే కాకా హోటల్ భోజనం తీసుకొని కొద్దిగా తిని దానికి 8 పాయింట్లు వేస్తాడు. అంటే 490 రూపాయల భోజనం కన్నా ఒక కాకా హోటల్ భోజనమే టేస్ట్ ఉందని చెప్పి మూడోసారి ఏం చేస్తాడంటే ఈ చివరికి ఉంటుంది అనమాట. ఆ మూడోసారి ఆ భోజనాన్ని చేసి ఆ కూరలను కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ 3 భోజనాలు తిన్నారు కాబట్టి 5 స్టార్ భోజనం ఏది, 5 స్టార్ హోటల్ భోజనం ఏది, కాకా హోటల్ భోజనం ఏది, అలాగే 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్ భోజనం ఏది చెప్పాలి. కానీ ఈ 3 టేస్టుల కన్నా 5 రూపాయల భోజనమే బాగుందని చెప్పిండు. భోజనం బాగుందని చెప్పి అది అప్పుడే అన్నా క్యాంటీన్ భోజనం అనలే, లాస్ట్కి అది అన్నా క్యాంటీన్ భోజనం అనే చెప్పిండు. ఎందుకంటే హర్ష సాయి ఏ విధంగా దాన్ని రుచి బట్టి ఆలోచించలే. రుచి పరంగా చూస్తే మాత్రం ఈ 2 భోజనాల కన్నా బాగుందట. కానీ హర్ష సాయి ఏ విధంగా దాన్ని ఆలోచించిందంటే, ఏ విధంగా ఇది అన్నా క్యాంటీన్ భోజనం అనేది అర్థం చేసుకుంటే 5 రూపాయల అన్నా క్యాంటీన్ భోజనంలో ఆవకాయ ఉందట. అన్నా క్యాంటీన్ భోజనంలో ఆవకాయ 5 రూపాయలకు 5 కర్రీస్ అన్నమాట. ఇది ఎక్కడో వినడాట హర్ష సాయి, 5 రూపాయలకు 5 కర్రీస్. కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్లో వచ్చినాయి 4, అలాగే కాకా హోటల్లో వచ్చిన కర్రీస్ 4. కానీ ఇక్కడ చూసింది ఏంటంటే హర్ష సాయి చూసింది 5 రూపాయలకు 5 కర్రీస్, 5 కూరలు, దాంతోపాటు ఆవకాయ. ఈ ఆవకాయ అనేది ఈ 2 హోటల్ నుంచి రాలే. అన్నా క్యాంటీన్లో ఆవకాయ వేసే సంగతి హర్ష సాయికి తెలుసు. దాన్ని బట్టి ఇతను ఆ విధంగా గెచ్చేసింది అనమాట. కానీ 5 స్టార్ హోటల్ కన్నా కాకా హోటల్ కన్నా ఇతను చెప్పింది ఏంటంటే అన్నా క్యాంటీన్ భోజనమే బాగుందని చెప్పిందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం అనేది ఒక పబ్లిసిటీ కోసం చేయలే, క్వాలిటీ ఉండాలి, ప్రజలకు ఆకలి తీర్చేటట్టు ఉండాలి. కానీ ఈ యొక్క ఆ వీడియో అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రజల్లో ఒక 5 రూపాయల భోజనం అది ఏం క్వాలిటీ ఉంటుంది, అంత క్వాలిటీ ఉండదేమో అని చెప్పి కొంతమంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. దాని గురించి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కాబట్టి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కాబట్టి 5 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజులలో, 5 రూపాయలకి కనీసం ఒక చాక్లెట్ రాట్లే. కానీ ఈ రోజుల్లో 5 రూపాయల భోజనం అంటే మన కడుపు నింపుతుంది. నీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను నేను, జాఫర్ గారు వెళ్ళి ఒక వ్యక్తిని మీ జేబుల్లో ఎంత ఉన్నాయని చెప్పేసి తెలియని వ్యక్తిని అడిగిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిందంటే నా దగ్గర 10 రూపాయలు మాత్రమే అని చెప్పిన. అంటే 10 రూపాయలు ఉన్నా కానీ ఆ వ్యక్తి ఏం కొనుక్కున్నా కానీ కడుపు నిండదు. కానీ ఇక్కడ చెప్పుకోవాలంటే ఆ వ్యక్తి ఆ 10 రూపాయలతో 2 పూట్ల భోజనం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆలోచించే చాలామంది
ప్రజలకు అంటే చాలామంది కూలీనాలు చేసుకునే వాళ్ళకైతేనే, ఆటో తోలుకునే వాళ్ళకైతేనే, ట్రాక్టర్ల మీద ముఠా పనిచేసే వాళ్ళకైతేనే, కాంక్రీట్లు, మట్టి పని ఇట్లాగా కడుపు నింపడానికండి. పేదలకు కడుపు నింపే యొక్క పథకం అన్నా క్యాంటీన్ పథకం అనేది పేదలకు కడుపు నింపే పథకం. అన్నా క్యాంటీన్ వల్ల అందరికీ కూడా ఆహారం ఉంది. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేమీ లేదు. అంటే మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.